బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి జోగి రమేష్ పైన కేసు నమోదైంది. ఇటు మంత్రి నారా లోకేష్ పైన అనుచిత వ్యాఖ్యలతో ఆయన కులాలను మతాల మధ్య చిచ్చు పెట్టారంటూ ఆయన పైన కేసు నమోదు చేశారు. ఇటు మైలవరంకు సంబంధించిన ఒక టీడీపీ కార్యకర్త కాకి నాగరాజు ఇచ్చిన ఫిర్యాదుతోని కేసును నమోదు చేశారు. ఇటు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంకి సంబంధించిన పోలీసులు. ఇటు జోగి రమేష్ పైన బిఎన్ఎస్ భారత న్యాయ సంహితి సెక్షన్ 196 అలాగే సెక్షన్ 353 సెక్షన్ల కింద ఆయన పైన కేసు నమోదైనట్టు తెలుస్తుంది. ఇటు జోగి రమేష్ ఇంటిపైన దాడి చేసిన టీడీపీ కార్యకర్తల పైన కూడా కేసులు నమోదయ్యాయి. ఇటు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిని వదలనంటూ ఇటు సీఎం చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. ఏ క్షణమైనా ఇటు జోగి రమేష్ అరెస్ట్ జరిగే అవకాశం ఉంది. ఇటు సెక్షన్ 196 అలాగే సెక్షన్ 353 ఇటు మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన కూడా ఇవే సెక్షన్స్ ఉన్నాయి. ఇటు మాజీ మంత్రి అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు. మరి ఇటు జోగి రమేష్ని కూడా మాజీ మంత్రి జోగి రమేష్ని కూడా ఏ క్షణమైనా అరెస్ట్ చేయబోతున్నారు. అసలు లోకేష్ని ఉద్దేశించి అలాగే ఇటు సమాజాన్ని ఇటు రెండు గ్రూప్స్ని ఇటు టీడీపీ అలాగే వైసీపీకి సంబంధించిన గ్రూప్స్ని ఉద్దేశించి అసలు జోగి రమేష్ ఏం మాట్లాడాడో ఒక్కసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. లోకేష్ కి కొవ్వు తగ్గింది అనుకున్నా, అంటే ఒళ్ళు తగ్గించుకున్నాడు కదా, కొవ్వు తగ్గించుకున్నాడు అనుకున్నా. వాడికి మెదడు మొత్తం చిప్పే దొబ్బింది, చిప్పు మొత్తం దొబ్బింది. వాడికి ఏంది ఏమి రాజకీయాలు చేయటం, దేవుణ్ణి గుడుల్ని అన్నీ కూడా మీరు రాజకీయాలు చేసి అపయత్నం చేయాలనుకుంటే సంవత్సరంలోనే బస్సు పట్టిపోయారు మీరు. ఈ రోజున కల్తీ తెలుగుదేశం పార్టీకి కల్తీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, లడ్డూ కల్తీ అన్నావు, లేకపోతే పరకామణి కేసు అన్నావు, లేకపోతే నా మీద పెట్టిన కల్తీ మద్యం అన్నావు. కల్తీ మద్యం కేసులో రారాబాబు చంద్రబాబు నాయుడు, రారాబాబు లోకేష్ అని చెప్పేసి పిలిచా. సిబిఐ ఎంక్వైరీ ఏమైనా కోరా, నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయరా బాబు అని కోరా. ఒకటి కాదు రెండు కాదు, తిరుమల వెంకన్న దగ్గరికి వస్తానన్నా, దుర్గ గుడికి వస్తానన్నా, చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా వస్తానని చెప్పా. ఆఖరికి లేదు మీరు రాలేకపోతే నా ఇంటికి కూడా ఆహ్వానించా. ఏది చేయకపోగా 83 రోజులు జైల్లో పెట్టారు. రాక్షసానందం పొందారు. ఏం చేయగలవు ఇంతకన్నా? నన్ను చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని అడుగుతా, ఏం చేయగలరా బాబు మీరు? నా గొంతు నొక్కేయగలరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని నా నుంచి దూరం చేయగలరా? జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేసే వరకు కూడా ఈ పోరాటం ఆగదు. అంటే సంవత్సరాల కాలంలోనే మీ మీద ప్రజలకి ఏహీభావం, మీరంటే అబద్ధాలు మోసాలు కల్తీ అని చెప్పేసి తెలిసిపోయింది. ఒకటి కాదు రెండు కాదు, మీరు చేసే మోసాలు సంవత్సరాల కాలంలో దోచుకోవటం దాచుకోవటం. ఎన్ని దేశాలు తిరుగుతారు మీరు? దావోసులు, ఆస్ట్రేలియాలు, అమెరికాలు, అంతరిక్షాలు, చంద్రమండలాలు, పెట్టుబడులు అంట, వరద అంట. ఏంది వరద? ఏ వరద వస్తుంది? అన్ని నుంచి వస్తుంది వరద. దావోసు పోయి డబ్బా మాటలు చెప్తూ దవాఖానాల్లో మందులు లేవురా బాబు చంద్రబాబు నాయుడు. పేషెంట్లు అల్లాడుతూ ఉన్నారు, చచ్చిపోతూ ఉన్నారు ఆరోగ్యశ్రీ లేక. దావోసు పోయి డబ్బాలు కొట్టడం కాదు, ఇక్కడ హాస్పిటల్లో పాపం ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టండి. ఇటు పార్టీ జెండాని వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాని నా నుంచి దూరం చేయగలరా? ఇటు జగన్ని ఖచ్చితంగా సీఎం చేసేదాకా ఈ పోరాటాన్ని నేను కొనసాగిస్తానంటూ అలాగే డావోస్కి వెళ్ళి డబ్బా కొట్టుకున్నారా? అసలు ఏం చేశారు మీరు అంటూ మొత్తానికైతే ఇటు జోగి రమేష్ ప్రశ్నించారు. ఆయన పైన ఇప్పుడు ప్రస్తుతానికి 2 కేసులు నమోదయ్యాయి 2 సెక్షన్ల కింద. సెక్షన్ 196 అలాగే సెక్షన్ 353. సెక్షన్ 196 2 గ్రూపుల మధ్య వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి, వాళ్ళని రెచ్చగొట్టడానికి చేసే వ్యాఖ్యలుగా పరిగణించడం. సో మొత్తానికైతే 196 అలాగే 350 ఒక్కసారి మనం చూస్తే కనుక ప్రజలని సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేయడం, ఏదో జరగబోతుంది అంటూ, అలాగే కొంతమందిని ఉద్దేశించి ఏవైనా చేద్దాం అనుకొని ముందే చెప్తే వాటిని పరిగణిస్తూ, అంటే వాటి చేసిన విధంగా పరిగణిస్తూ ఇటు సెక్షన్ 353ని వేసే అవకాశం ఉంటుంది. సో మొత్తానికైతే ఇటు 196 అలాగే 353 ఈ 2 సెక్షన్స్ ఇటు మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన కూడా ఇవే సెక్షన్స్ని వాడారు. ఇవే సెక్షన్స్కి సంబంధించి ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి. సో మొత్తానికైతే ఇటు అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు. మరి ఇటు జోగి రమేష్ని కూడా అరెస్ట్ చేయబోతున్నారా? దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్, మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, ఇటు అంబటి రాంబాబు కేసులో చూసినా, ఆయన విషయంలో చూసినా ఇవే సెక్షన్లో అక్కడ
నమోదయ్యాయి. ఇప్పుడు జోగి రమేష్ విషయంలో కూడా అవే సెక్షన్స్ 196, 353. దాంతోపాటు మరి ఈయన చేసిన కామెంట్స్ని వీటన్నిటి పరిగణలోకి తీసుకొని జోగి రమేష్ని మరొకసారి అరెస్ట్ చేయబోతున్నారా? హలో. రైట్ కృష్ణమోహన్, ఇటు జోగి రమేష్ అలాగే ఎట్ ద సేమ్ టైం అంబటి రాంబాబు వీరిద్దరి విషయంలో కూడా సేమ్ సెక్షన్స్, సెక్షన్ 196, సెక్షన్ 353 అవే సెక్షన్స్ ఫైల్ అయ్యాయి కదా. సో ఇటు జోగి రమేష్ని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? డెఫినెట్ గా కొంత వ్యవహారం అయితే కనబడుతుంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇందాక ఆదేశాలు మాత్రం ఎవరు లైన్ చెప్పినా ఒప్పుకునేది లేదు, మా పార్టీ వాళ్ళే కాదు ఇతర పార్టీ వాళ్ళని కూడా ఒప్పుకునేది లేదు అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మంత్రి నారా లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సేవనే కాదు, కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ మైలవరం టీడీపీ కార్యకర్త కాకి నాగరాజు ఇచ్చిన ఫిర్యాదుతో జోగి రమేష్ మీద BNS 198